రామ 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 రామ. గట్టిగా చెప్పండి కొట్ట స్వామికి. జయ బలో భగవాన్ శ్రీ సత్య సాయి రామచంద్రమూర్తికి. వాలి సుగ్రీవుడు అక్కడ దాకా వెళ్ళబోయిందిగా. అలనాడు ఆ శబరి, ఈనాడు మన కూనమ్మ, ఈనాడు మన ఎంత అద్భుతం అండి. ఏమి పోలిక, ఏమి పోలిక, ఏమి పోలిక. వాలి సుగ్రీవుడు. వాలి ఎంతటి రామభక్తుడో. అప్పుడు వాలి భార్య ఏంటంటే తార అంటుందట, అవునండి సుగ్రీవుడితో యుద్ధంకి వెళ్తున్నారు తెలుసా, సుగ్రీవుడితో ఎవడున్నాడో, రాముడు ఉన్నాడు. నేను కూడా రామభక్తుడినేనే, నేను రామారామ అంటున్నాను, వాడికి రాముడే నాకు రాముడే. అందుకే మొదటిసారి ఏం చేయలేపాడు, చంపలేకపోయాడు. మొదటిసారి చంపలేకపోయాడు. రెండోసారి మరి వెళ్ళేటప్పుడు మరి రామ అన్న మాట మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు? మరి రామ అనలే. ఎప్పుడైతే అహంకారం ప్రవేశించిందో ఫాట్ మనం వేశాడు. సరే ఇక్కడ తెలుసుకోండి, వాలి చనిపోయాడు అంటే కింద పడిపోయాడు, కొనుపిరితో ఉన్నాడు. రాముణ్ణి పిలిచాడు. రామా 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 అన్నాడు. వాలి నిన్ను చెట్టు చాటున ఉండి చంపానని బాధపడుతున్నావా అన్నట్ట. లేదు రామా, నిన్ను బతికించమంటావా, ప్రాణంతో బతికిస్తానట. ఎవరన్నారండి? గట్టి చెప్పండి, ఎవరన్నారండి? నిన్ను బతికించమన్నారు. లేదు రామా, ఎప్పటికైనా ఈ దేహం నుంచి ప్రాణం పోవలసిందే. నీ నామము పలుకుతూ, నీ చేతి స్పర్శ నాకు తగులుతూ, నీ దివ్య మంగళ స్వరూపము చూస్తూ, నీ చల్లని ఒడిలో తలపెట్టుకొని ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని ఛేదించడం కన్నా అత్యున్నతమైన స్వర్గం ఏముంటుంది రామా, నన్ను నీలోకి తీసుకోరామా అన్నాడు వాలి. అది వాలితత్వం. గట్టిగా అటువంటి మహనీయులకు మనం వాలంటే చండాలుడు, నీచుడు, నికృష్ణుని ఒకే ఒక దృక్కోణంలో చూస్తాం. కానీ స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు. ఎవడైనా రామాయణాన్ని, రామకథా రసవాహిని, ఈ రామతత్వాన్ని ఎంతటి ఔదార్యంతో కూడినటువంటి విధంగా చెప్పగలరా? ఏ కవి వర్ణించగలడు? ఏ రచయిత పలకగలడు? ఏ పద్యాలు వీటిని వల్లవేయగలదు? సామాన్య బూటి మానవులకు కూడా అత్యున్నతమైన స్థాయిలో సరళంగా అర్థమయ్యేటువంటి పరంధాముడు, సాయీశ్వరుడు, పరబ్రహ్మ చైతన్యమైనటువంటి మన స్వామి అందిస్తున్నటువంటి క్రమంలో వాలి అటువంటి వాడు. ఎంతటి అద్భుతమో లాస్ట్ మాట చెప్పి మీకు నేను విరమిస్తాను. ఆంజనేయ స్వామి మనం వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో 3 రాక్షసులు వస్తారు సముద్రంలో చెప్పాము. ఒకటి చెప్పండి, మైనాకుడు, సురస, సింహిక. ఇది ఏం చెప్పారు తెలుసా అండి? మనకు కావాల్సిందే. ఇది చెప్పేసి ముగించేస్తాను. ఇది కావాల్సింది టైం 2 minutes. ఇది మనకు కావాల్సింది చెప్పి ముగించేస్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పాల్సిన ఒక టాక్ అండి. ఇది ఒక దగ్గర ఒక స్పీకర్ మన స్వామి సంస్థలను మాట్లాడే చెప్పింది. చూడండి, మొట్టమొదటిగా ఆంజనేయుడు ఎగురుతున్నప్పుడు ఎవడండి వచ్చాడు? మైనాకుడు. ఎవడొచ్చాడు పైకి? ఎవరు వచ్చారండి? మైనాకుడు అంటే ఎవరండి? మనవాడే. ఆంజనేయ, నేను నీవాడిని రా, కమ్ 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 రా, కూర్చో, ఐస్ క్రీమ్ తింటావా? ఒకటి కూర్చో, పడుకో, లేస్ తింటావా, చిప్స్ తింటావా, ఏం తింటావు, టిఫిన్ తింటావా, భోజనం చేస్తావా, నాయన హాయిగా ఉండరా, 2 రోజులు ఉండేళ్ళరా. అరే ఏ కార్యంతో వెళ్తున్నావురా? రామకార్యంతో వెళ్తున్నావు అంటే ఇదట. మనతో కూడా చాలామంది మన చుట్టూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన బంధువులు అంటుంటారట. దీన్ని ఏమన్నా తెలిసింది? సాత్విక్ ఛాలెంజ్ అన్నారు. ఏమన్నారండి? గట్టిగా చెప్పాలి. ఏం ఛాలెంజ్ అన్నారండి? అంటే ఏం తెలుసా? రోజు ఏం వెళ్తారు నగర సంకీర్తనకి అంటే మనకేదో వీడేదో కంఫర్ట్ ఇస్తున్నట్టుగా మంచి ఓ రోజు పడుకోరా, ఏం ఆ భారత్ వాడు పిచ్చోడ్రా, వాడు మిమ్మల్ని కూడా భజనకి వెళ్తావా, మంచి సినిమా ఉంది కదా చూడు, రేపు వెళ్ళి పర్లేదు, నీ ఆరోగ్యం చూసుకో, నువ్వు అన్నీ మర్చిపోయి ఆ సేవ ఈ ఎండ అని తిరిగితే నగర సంగీత నిద్ర మనసు నీ ఆరోగ్యం అవుతుంది చూసుకోవా అని మనల్ని కంఫర్ట్గా మనతో మంచి మాటలాడుతూనే మనల్ని రామకార్యానికి, రామసేవకి దూరం చేసేటువంటి వాడు మైనాకుడు లాంటి వాడు సాత్విక్ ఛాలెంజ్ వెళ్తే డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది సురస అండి. ఏంటండి? అదేం చేస్తుంది? నీడని బట్టి లాగుతుంది. మనలో కూడా పీకుతుంటుంది. నేను ఇవాళ ఎందుకు వెళ్ళాలి, నేనే వెళ్ళాలా, రోజు 6 రోజులు మనం స్పీచ్ వాడు ఏం చెప్తాడులే, మనం ఏం వింటాంలే, స్వామి ఎప్పుడు ఓంసారి ఇవాళ వెళ్తాం, రేపు వెళ్తానులే, వాళ్ళ ఇంటికి వెళ్తానులే. మనలో కూడా మన మనస్సు అలా సురసలాగా లాగుతూ భగవత్ కార్యానికి దూరం చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమన్నారు? దీనిని తామసికమైన తామసిక ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ అండి? గట్టి చెప్పాలి. ఏ ఛాలెంజ్ అండి? మొదట ఏ ఛాలెంజ్ అండి? సాత్విక్ ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ అండి?
రెండోది ఏంటండి? తామసిక్ ఛాలెంజ్. ఏ ఛాలెంజ్? ఇంకా మూడోది ఏం తెలుసా అండి? సిమ్మిక. దాని రూల్ ఏంటి తెలుసా? అది పెద్ద నోరు తెరుస్తుంది. దాని రూల్ ఏంటంటే ఎవడైనా దాని నోట్లోంచి వెళ్ళాలి, వాడు బయటికి రావాలి, వాడు సముద్రం దాటాలి. అది దాని రూల్. ఇంత పెంచాడు, మహాకాయం 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 పెంచాడు. అది పెంచింది, టింగ్ అయిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు, చివరి వచ్చేసాడు, డన్. అంటే రూల్స్ అనేకం ఉంటాయి. అది మందిరమైనా సంస్థ అయినా ఆ రూల్స్కి మనం ఎబైడ్ అయి ఉండగలగలేకపోతే, అరే నేను ఎందుకు అక్కడ ఉండాలి, నేను ఎలాగే ఎందుకు ఉండాలి, నేను ఓంకారం ముందు వస్తేనే ఎందుకు పాడాలి, ఓంకారం ఎందుకు పాడకూడదు, నువ్వండి, ఇవి రాజసికమైన ఛాలెంజెస్ అని చెప్పారు స్వామి చెప్పారు. కాబట్టి తామసికమైన, సాత్వికమైన, రాజసికమైన ఏ ఛాలెంజ్లోని పడకుండా ఒకే ఒక్క ఛాలెంజ్లో, అదే రామనామము రామసేవ, సాయి నామము సాయి సేవ, ప్రేమతత్వమే సాయి తత్వము, సర్వులలో భగవంతుని చూసి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం శ్రీ సత్యసాయి పరమాత్ముడే ఈ దివ్యమైన భక్తిని, అద్భుతమైన జీవితాన్ని జన్మని ప్రసాదించేటటువంటి అద్భుతమైన అంశంతో నిరంతరప్రాయంగా మనం కొనసాగగలిగితే అప్పుడు మన జీవితమే రామ 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 సీత, రామ 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 సీత.